ఎక్స్పెక్టేషన్స్ అన్న అఖండ 1 అసలు నార్మల్ గా లేదు, మామూలుగా లేదు, అసలు దబ్బిడి దిబిడే. ఆ ఫైట్లు గానీ సీన్లు గానీ కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ అఖండ 2 ట్రైలర్ అయితే మాత్రం ఒక రేంజ్ లో ఉంది. సో సినిమా అయితే నేను డెఫినెట్ చెప్తున్నా, అఖండ మించిపోయి డబల్ ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే మాత్రం మామూలుగా ఉండబోతుంది అని అయితే నేను అనిపిస్తుంది అన్న నాకైతే. అనా సనాత అది ఎక్స్పెక్టేషన్ కూడా అందరి రేంజ్ లో ఉందన్నమాట నాకు అనిపించింది. ఎందుకంటే ట్రైలర్ చూస్తే సినిమాలో ఏదో ఉంది, గట్టిగానే ఏదో చూపించబోతున్నారు అని అయితే అనిపించింది. సో డెఫినెట్ గా సినిమా అయితే మాత్రం ఒక విజువల్ గా, ఒక యాక్షన్ గా, ఒక స్టోరీగా, స్క్రీన్ ప్లే డైరెక్షన్ తో పాటు ఏదో ఉండబోతుంది అని ఒక నాకైతే అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. సో సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా అఖండ మించి డబుల్ ఉండబోతుందేమో అని అనిపిస్తుంది, ఆ రేంజ్ లో ఉంది. సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. సో ఇంకో 2-3 days లో రిలీజ్ కి రెడీగా ఉంది. సో నాకైతే చాలా ఫస్ట్ షో చూసి సినిమా ఎలా ఉంది అనేది ఖచ్చితంగా మీకు అయితే రివ్యూ చెప్తాను నేను. అంటే యాక్చువల్లీ వేరే అవుట్ ఆఫ్ చూపిస్తున్నారు, ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. సో సినిమా చూసానే కానీ మనకు అర్థం కాదు, ఎందుకంటే మనం ఏది కూడా ఊహించుకుని చెప్పుకోకూడదు. సో సినిమా చూసిన తర్వాత డెఫినెట్ ఫస్ట్ షో చూసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నేను రివ్యూ చెప్తాను. సినిమా అయితే మాత్రం అఖండ మించి 100 రెట్లు ఉండబోతుందేమో అనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత నాకు. బాలయ్య గారు ఇండియా వైడ్ గా ఇప్పుడు రాబోతున్నాడు. చేశాడు మా బాలయ్య బాబు, ఒకటే మాట, ఇండియానే దబిడి దిబిడే షేకే, అంతే. ఇక డెఫినెట్ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు, అన్ని భాషలు రిలీజ్ చేస్తున్నారు కదా. అవును. అన్న కలెక్షన్ గురించి అయితే మనం మాట్లాడుకోకూడదు, ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. సో ఇండియా వైడ్ గా మొత్తం రిలీజ్ కాబోతుంది. డెఫినెట్ గా ఆయన సినిమాలు అందరూ చూసే ఉంటారు ఇంతకు ముందు కూడా. సో ఇది కూడా ఫస్ట్ రోజే కలెక్షన్స్ అయితే మాత్రం బేవచ్చగా రావచ్చు. ఎందుకంటే అఖండ మీద ఒక హోప్ ఉంది. అఖండ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా అఖండ 2 అంటే అది ఏ రేంజ్ లో ఉండబోతుంది అని చూస్తుంటే విఎఫ్ఎక్స్ కానీ కొన్ని సీన్స్ లో ట్రైలర్ లో చూస్తే మాత్రం ఎక్కడికో తీసుకుపోతున్నారు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది అండి, ఎందుకంటే ప్రతిది కూడా అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు రాబోతున్న ఈ సినిమా కూడా అప్డేట్ వర్షన్ లో ఒక రేంజ్ లో విఎఫ్ఎక్స్ లో కానీ ఏ యూజ్ చేసుకుని ఏ రేంజ్ లో తీశారు అని అనిపిస్తుంది. సినిమా అయితే మాత్రం మామూలుగా ఉండదు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నా, ఫస్ట్ షో చూసి రివ్యూ చెప్తా ఖచ్చితంగా.